మ్యాట్రస్ చూస్తాం కదా బ్రో, యాడ్స్ దాంట్లో ఎగ్ పెట్టి ఇది పగిలిపోతుందో లేదో చెప్దామని, తర్వాత వాటర్ పెట్టి అది ఇలా పోతాయో లేదో చూద్దామని, ఇవన్నీ నిజంగా కంఫర్ట్ పనికి. అదేంటంటే మేము చెప్దాం అనుకున్నది ఒకటి, రీచ్ అయింది ఒకటి. ఫస్ట్ నువ్వే కదా బ్రో ఇంట్రడ్యూస్ చేసింది ఇది గుడ్డు టెస్ట్ అయితే మేమే చేసాం. నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే లాటెక్స్ పైన గుడ్డు పెట్టి మనం పడుకున్నా కూడా అటు ఇటు దొరికినా కూడా గుడ్డు ఎందుకు పగట్లేదంటే దాంట్లో ఉన్న ఐసోలేషన్ మోషన్, గుడ్డు పైన పడ మన వెయిట్ ఎగ్జాక్ట్ గా మన షేప్ తీసుకుంటుంది లాటెక్స్ లో, అంటే లోపలికి వెళ్తుంది. అప్పుడు ఏంటి మనం చెప్దాం అనుకున్నది బాడీ పోస్ట్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటుంది లాటెక్స్ అనేది. అంటే మనకి హెడ్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది, షోల్డర్ దగ్గర వెయిట్ ఉంటుంది, హిప్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది, లెగ్స్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది. వెయిట్ ప్రకారం మ్యాట్రస్ లో ఎగ్జాక్ట్ షేప్ తీసుకుంది. షేప్ తీసుకోవడం వల్ల బాడీ ఎగ్జాక్ట్ ఈవెన్ గా ఉంది, బ్యాక్ పెయిన్స్ రావు. ఇది చెప్దాం అనుకున్నాం బ్రో. దాని తర్వాత ఏం చెప్పాము, వాటర్ పక్కన పెట్టాం. వాటర్ పక్కన పెట్టి మేము ఎగురుతుంటే వాటర్ అనేది ఒలగట్లేదు. దీంట్లో ఏం చెప్దాం అనుకున్నాం అంటే అది ఐసోలేషన్ మోషన్ గురించి చెప్దాం అనుకుంటాం. దీన్ని జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అంటారు. అంటే ఒక బెడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక పార్ట్నర్ ఇక్కడ ఒక పార్ట్నర్ పడుకున్నారు. ఈ పార్ట్నర్ అటు ఇటు దొరికినప్పుడు పక్కన పార్ట్నర్ కి డిస్టర్బెన్స్ రాదు. అక్కడ చెప్దాం అనుకున్నది గ్లాస్ ఆఫ్ వాటర్ గురించి, అంటే ఎలా పడుకుని అటు ఇటు దొరికినప్పుడు పక్కన డిస్టర్బెన్స్ రాదు, పరుపు చాలా బాగుంటది.